కూకట్పల్లి నుంచి మల్లికార్జున థియేటర్, హైదరాబాద్ నుంచి సంధ్య 35mm, కూకట్పల్లి నుంచి మల్లికార్జున థియేటర్, దిల్సుఖ్ నగర్ నుంచి రాజధాని డీలక్స్ థియేటర్. మరి దీనికి రిలేటెడ్ పర్సన్స్ ఎవరున్నా కానీ వేదిక మీదకి వచ్చి మీ షీల్డ్స్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి గచ్చిబౌలి నుంచి AMB సినిమాస్ థియేటర్ నుంచి పర్సన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వరంగల్ నుంచి రాధికా థియేటర్, ఖమ్మం నుంచి SBC తిరుమల, కరీంనగర్ నుంచి మైత్రి శివ థియేటర్, నిజామాబాద్ నుంచి SVC విజయ్, ఆదిలాబాద్ నుంచి మహేశ్వరి థియేటర్, నల్గొండ నుంచి ఏషియన్ తిరుమల, మిర్యాలగూడ నుంచి రాఘవ థియేటర్, సూర్యాపేట నుంచి ఏషియన్ తిరుమల, కోదాడ నుంచి విష్ణురామ్ సినిమాస్, అలానే మహబూబ్ నగర్ నుంచి AVD తిరుమల అండ్ గద్వాల్ నుంచి SVC మల్టీప్లెక్స్. సో ఈ సినిమా సక్సెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించినటువంటి ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ ప్రెజెంటేషన్ జరుగుతోంది. మరి నెక్స్ట్ వైజాగ్ నుంచి వైజాగ్ లీలా మహల్ సతీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ వైజాగ్ నుంచి శ్రీరామ థియేటర్ జనార్దన్ రావు గారు, గాజువాక నుంచి శ్రీ కన్యా కాంప్లెక్స్, మన సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ నుంచి అండ్ అలానే గాజువాక శ్రీ కన్యా కాంప్లెక్స్, శ్రీహరిపురం SVC లిఖిత థియేటర్ విజయ్ భాస్కర్ గారు, అనకాపల్లి SVC షిరిడి సాయి కాంప్లెక్స్ విజయ్ భాస్కర్ గారు, విజయనగరం హిమగిరి థియేటర్ వేణుబాబు గారు, శ్రీకాకుళం SVC రామలక్ష్మణ థియేటర్ నుంచి విజయ్ భాస్కర్ గారు, శ్రీకాకుళం కిన్నెరా కాంప్లెక్స్ నుంచి వేణుబాబు గారు, బొబ్బిలి SVC TBR థియేటర్ విజయ్ భాస్కర్ గారు, బొబ్బిలి శ్రీలక్ష్మి థియేటర్ నుంచి వేణుబాబు గారు అండ్ అలానే పార్వతీపురం SVC TBR థియేటర్ విజయ్ భాస్కర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే నెక్స్ట్ ఈస్ట్ నుంచి అండి, రాజమండ్రి నుంచి శ్యామ్లా థియేటర్ సురేష్ ప్రొడక్షన్స్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమలాపురం నుంచి VPC బుచ్చిరాజు గారు, అమలాపురం VPC నుంచి బుచ్చిరాజు గారు, కాకినాడ తిరుమల థియేటర్ నుంచి సురేష్ ప్రొడక్షన్స్, మండపేట నుంచి సప్తగిరి థియేటర్ రామకృష్ణ గారు అండ్ గణేష్ గారు, జగ్గంపేట నుంచి నాగేశ్వర థియేటర్ K శివ గారు, రాయవరం రాయల్ టాకీస్ నుంచి సత్యరెడ్డి గారు, మల్కీపురం శ్రీ శంకర్ థియేటర్ నుంచి J మల్లిబాబు గారు అండ్ సుప్రియ గారు అండ్ అలానే తాటిపాక శ్రీ లక్ష్మి థియేటర్ గౌరీ శంకర్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వీళ్ళంతా కూడా మన ఎగ్జిబిటర్స్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. ఇవాళ మీ రాకతో నిజంగానే మాకు సంక్రాంతి మళ్ళీ ఇంకోసారి వచ్చింది ఫిబ్రవరి నెలలో. ఇలా మీ అందరితో షీల్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ సంబరాల్లో పాల్గొనడం మాకు కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. నెక్స్ట్ కృష్ణా నుంచి అండి, విజయవాడ G3 రాజ్ యువరాజ్ థియేటర్ నుంచి సతీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మచిలీపట్నం సిరి వెంకట్ థియేటర్ నుంచి సతీష్ గారిని అండ్ గుడివాడ G3 సింధూరా థియేటర్ నుంచి సతీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ మా గుంటూరు మిర్చిల్ని పిలిచేస్తున్నాం వేదిక మీదకి. గుంటూరు నుంచి నాస్ థియేటర్ జగదీష్ గారు, వేర్ ఎవర్ యు ఆర్ రిక్వెస్టింగ్ యూ టు జాయిన్ us ఆన్ ద డయాస్ అండి. ఒంగోలు నుంచి సత్యం థియేటర్ నల్లమల్లి కుమార్ గారు, తెనాలి నుంచి ఆశా థియేటర్ జస్వంత్ గారు, చీరాల నుంచి సురేష్ మహల్ జగదీష్ గారు, వినుకొండ నుంచి కీర్తి కాంప్లెక్స్ అయ్యప్పరెడ్డి గారు,
మాచర్ల నుంచి శ్రీనివాస థియేటర్ జానీ గారు, సత్తెనపల్లి నుంచి శ్రీనివాస థియేటర్ సలాం గారు, అలానే చిలకలూరిపేట నుంచి కేఆర్ కాంప్లెక్స్ సుధా గారు. ఎక్కడున్నా కానీ వచ్చి మీ షీల్డ్స్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ షీల్డ్స్ తీసుకున్న తర్వాత దయచేసి వెళ్ళి మీ మీ స్థానాల్లో సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మా నెల్లూరు వారు కూడా రెడీగా ఉన్నారు, ఎగ్జిబిటర్స్ అందరూ. మరి నెల్లూరు సిరి మల్టీప్లెక్స్ నుంచి రమేష్ కుమార్ గారు, కావలి నుంచి వెంకటేశ్వర థియేటర్ రమణారావు గారు, నాయుడుపేట నుంచి సిఎస్ తేజ థియేటర్ నాగేందర్ కుమార్ గారు, అలానే బుచ్చి నుంచి నాస్ థియేటర్ మున్నా గారు, కందుకూరు నుంచి యువరాజ్ థియేటర్ నవ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సీడెడ్ నుంచి తిరుపతి నుంచి ఎస్వి సినిప్లెక్స్ అభిషేక్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. చిత్తూరు నుంచి రాఘవ థియేటర్ నాగార్జున గారు, మదనపల్లి నుంచి ఏఎస్ఆర్ థియేటర్ నాగార్జున గారు, ప్రొద్దుటూరు నుంచి ఆర్విటి థియేటర్ శోభన్ గారు. ఏంటో సీడెడ్ అంటే శోభన్ గారి పేరు బాగా వినిపిస్తుంది. కర్నూలు నుంచి ఆనంద్ కాంప్లెక్స్ సుధా గారు, నంద్యాల నుంచి శ్రీరామ థియేటర్ రఘు గారు, ఆదోని నుంచి ద్వారకా కాంప్లెక్స్ సుధా గారు, అనంతపూర్ నుంచి గౌరీ థియేటర్ శ్రీనివాస్ గారు, గుంతకల్ నుంచి వాసవి థియేటర్ రాజేష్ గారు, ధర్మవరం నుంచి రంగా థియేటర్ విష్ణుతేజ్ గారు, అండ్ అలానే బళ్ళారి నుంచి నటరాజ్ థియేటర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. మరి ఇప్పుడు దాకా ఈ సినిమా ఎగ్జిబిటర్స్ అందరినీ కూడా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేశాం, షీల్డ్ ప్రెజెంటేషన్ కూడా జరిగింది. మరి అనదర్ ఇంపార్టెంట్ పిల్లర్ ఈ సినిమా సక్సెస్లో మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారిని పిలిచే కంటే ముందు దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ గట్టిగా చప్పట్లతో ఆయనకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఎక్కడ మంచి సినిమా ఉన్నా కానీ దాన్ని సపోర్ట్ చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా ముందుంటారు. మరి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ, అలానే మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రమ్ నైజాం నుంచి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్. సార్ మన షీల్డ్ మనమే తీసుకుందాం సార్, ఇటోటి అటోటి. అండ్ వైజాగ్ నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్. ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. మరి వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిల్మ్స్ ఏలూరు. మరి 30 సంవత్సరాలుగా మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అలానే దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. మరి అందుకని ఆ షీల్డ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఈస్ట్ గోదావరి నుంచి మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. వెస్ట్ గోదావరి నుంచి ఆదిత్య ఫిల్మ్స్ ఏలూరు. నెల్లూరు నుంచి ఎన్ సినిమాస్. నెల్లూరు నుంచి ఎన్ సినిమాస్ అండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి G3 మూవీస్ LLP. సీడెడ్ నుంచి శ్రీ గురు రాఘవేంద్ర ఫిల్మ్స్. కర్ణాటక నుంచి కుమార్ ఫిల్మ్స్. ఓవర్సీస్ ఫార్స్ ఫిల్మ్ కమోషన్ పిక్చర్స్. అలానే మ్యాంగో మాస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
మీద పడ్డాయంటే ఓర్ని అప్పుడే తెల్లారిపోయిందా మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే మాట్లాడి చూపిద్దామా మాట్లాడి పస్తులు పెట్టావే మరి ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుకలో మనతో పాటు భాగమైనటువంటి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం. కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా? అందరూ కూడా ప్లీజ్ దయచేసి సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతున్నామండి ప్లీజ్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. ఇది అమ్మా యాంకర్ నీ పేరేంటమ్మా? వింధ్య ఎట్లా ఒక మైక్ ఆకు ఇప్పుడు ఇది సరదాగా ఉండే సినిమా కనుక స్పీచ్ల్లాగా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. రాజు, అనిల్, ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది? ఇప్పుడు పాడుతా తీయగల కానీ దీంట్లో కానీ అన్నిట్లో అందరూ పాడి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎవరు వస్తారు, ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మిగతా కొంచెం డల్ అవుతారు. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కువ లైక్ చేశాను అనే దానికి ఎవరినో చూపిస్తాను, మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారా? ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఈ సినిమా సక్సెస్ కారణం ఎవరు అనేది మీరు ఎవరు ఫీల్ ఎవ్వరం ఫీల్ అవ్వ. మీరు ఏమన్నా ఫీల్ అవ్వ. దిల్ రాజు పేరు చెప్పకపోయినా ఎవ్వరం ఫీల్ అవ్వ. ఫాలో అమ్మా. భీమ్ కాదు, ఏంటి సార్ టెన్షన్ పెట్టేశారు? ఇక్కడ హార్ట్ బీట్ మ్యూజిక్ ఒక్కటే. ఇద్దరు అమ్మాయిలు ఇలా మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు, ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. భీమ్స్ ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి.
నీ మ్యూజిక్ మట్టుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదిరిపోయింది. ఈ కాంబినేషను ఇంకా ఎన్నో పిక్చర్లు అనిల్ చెప్తున్నాడు, నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావని. దాంతో సమీర్ ఎక్కడున్నావు? ఫోటోగ్రఫీ అనుకుంటామంటే. సో శ్రీనివాసరెడ్డి అందరూ బాగా చేశారు. అనిల్, 2 విషయాలు ఈ సినిమాలో ఈ ఐడియా ఎవరు ఇచ్చారనేది నాకు చాలా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? అసలు దానికి డాక్టర్ శ్రీనివాసరెడ్డి రావటం అదొకటి. రెండోది, మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ పచ్చడి ఆవకాయ కలిపేసి వాడిని తినమంటే తినని వెనక్కనే చంపేయడానికి కారణం అయిపోయింది. ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలన్న ఐడియా కాదు. మామూలుగా ఆడు వెళ్ళినా కదా అట్లా తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతుందని. అబ్బా అసలు ఎన్ని 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 అన్ని షాట్లు ఈ 2 సినిమాలు నాకు మటుకు విపరీతంగా నవ్వు. అంటే నేను తీయాల్సిన నువ్వు తీసావని భయంతో. ఇలాంటి పిచ్చి అన్నీ నేనే చేస్తాను. సో వెంకటేష్ గురించి, ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీది కానీ, ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశానో. ఈ పిక్చర్లో అసలు ఇద్దరమాలను ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు. బయటేమో సైలెంట్గా ఉంటాడు. అది మటుకు బాగా పండింది. అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లోనే తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం. ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది సినిమాతో. అండ్ డీలో దిల్ రాజు అనిల్ రావుపూడి కాంబినేషను అన్నీ హిట్స్ అయ్యి. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కూడా హిట్. తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం అనమాట. ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ F1లో. తర్వాత ఇంకో సినిమాలో F2 కదా, F3లో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే AA. ఇప్పుడు ఈ సినిమాతో AA అయ్యాడు. అంతులేని ఆనందం ఇచ్చే అనిల్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్స్ తలకాయ నొప్పిగా ఉంది, బీపీగా ఉంది అదేంటే వెంటనే వెళ్ళి అనిల్ రావుపూడి సినిమా చూసిరండి అంటారు. ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్. అంటే భక్తి సినిమాలు కూడా తీసాను అనుకోండి, బట్ ఐ ఎంజాయ్ మోర్. ఇలా రాజుని, అనిల్ని, మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్టిస్టులు అందరూ ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఫస్ట్ మార్క్ మీకే వేసాను. తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్. థ్యాంక్స్ సార్. ఏ మంచి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకు, నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు, రామజోగ శాస్త్రి, అనంత్ శ్రీరామ్ అందరూ ఇందులో పాటలు అన్నీ టింగ్ టింగ్ అని అన్ని పాటలు బాగున్నాయి.
ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్. అనిల్ ఇట్లాగే నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు. నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రాఘవేంద్రరావు గారు ఎలానో వేదిక మీదే ఉన్నారు కాబట్టి ఈ సినిమా ప్రొడ్యూసర్ శిరీష్ గారికి మొమెంటో ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే సినిమా సమర్పకులు రాజు గారికి కూడా మొమెంటో ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ మనందరి ఫేవరెట్ రైట్, సో మనందరి ఫేవరెట్ మీనాక్షి చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో ఎంతో అద్భుతంగా ఒక కాప్ రోల్ ఈ సినిమాలో కనిపించి ఆ తర్వాత ఎంతో ఎంటర్టైన్మెంట్ త్రూ ద సెకండ్ హాఫ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా. ఒకసారి గట్టిగా చప్పట్లతో మీనాక్షి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐశ్వర్యమే కాదు, అందమే కాదు, బోల్డ్ అంత టాలెంట్ ఉన్నటువంటి మన ఐశ్వర్య రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు కలెక్ట్ హర్ మొమెంటో. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ టు అవర్ భాగ్యం. సో ఈ విక్టరీ వేడుకలో ఇప్పుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఐశ్వర్య రాజేష్ గారికి మొమెంటో ప్రెజెంటేషన్. ఈ అమ్మాయి నేను ఎన్నో పిక్చర్లకి కొరియోగ్రాఫర్గా ఉన్న దాంట్లో వీళ్ళ మదర్ పనిచేసింది. నాగమణి కూతురికి నేను ఇచ్చినందుకు అండ్ అమ్మాయి యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్కి నాగమణి చాలా సంతోషిస్తుంది. చెప్పు, మరీ అడిగానని చెప్పు, చాలా రోజులైంది. ఒకటా రెండా ఇప్పుడు ఈయన పిలవాలంటే ఎన్ని సినిమాలు నా కళ్ళ ముందు మెదులుతున్నాయో. మనందరి ఫేవరెట్ విక్టరీ వెంకటేష్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నామండి. సో ముందుగా వేదిక మీద అందరూ ఉన్నారు కాబట్టి మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ఫస్ట్ షీల్డ్ ప్రెజెంటేషన్ జరుగుతుంది. 1 కాదు 2 కాదు, వరుసగా 8 హిట్ల ట్రాక్ రికార్డ్ అనిల్ రావిపూడి గారిది. అండ్ అలానే హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు కంటిన్యూ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఇంత అద్భుతమైన సినిమా మనకు అందించినటువంటి నిర్మాత శిరీష్ గారికి ఇప్పుడు మొమెంటో ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాని సమర్పించినటువంటి దిల్ రాజు గారిని కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి.